ప్రపంచంలో అతి పురాతనమైన భాషల్లో తమిళం కూడా ఒకటి. దక్షిణ భారతదేశంలో 2000 సంవత్సరాల కంటే ముందు నుండే ఈ భాష వాడుకలో ఉంది. తమిళంలో దొరికిన శాసనాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటివి. తమిళ్ లాంగ్వేజ్ను శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాల్లో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష. అమెరికన్ టీనేజర్ అయినటువంటి లిలీ హార్నన్ ప్రతిరోజు ఒక కొత్త మెమరీతో నిద్రలేస్తుంది. అంటే నిన్న జరిగింది ఆమెకు తెలియదు, రేపు అనేది కొత్తగా ఉంటుంది. దీనికి కారణం ఆమెకు ట్రామాటిక్ హెడ్ ఇంజరీ జరగటం. ఈమెకు ప్రతి గంటకు ఒకసారి ఆమె జ్ఞాపకాలను మర్చిపోతూ తన బ్రెయిన్ రీసెట్ అవుతుంది. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి మన ఫోన్ని రీసెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. దీనివల్ల ఆమె నిద్రలేచే ప్రతి 2 గంటలకు ఒకసారి తారీఖు జూన్ 11 అనుకుంటుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో కాకోలిథోఫోర్స్ అనే ఏకకణ జీవులు ఉండేవి. అయితే ఇప్పుడు మనం బ్లాక్ ఆర్ గ్రీన్ బోర్డ్ మీద రాయటానికి యూజ్ చేసే చాక్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని కొన్ని కోట్ల కాకోలిథోఫోర్స్ యొక్క శిలాజలాలతో తయారు చేస్తారు. 1912లో జిమ్ థోర్ప్ అనే ఒక రన్నర్ ఉండేవాడు. ఇతను అమెరికన్ అథ్లెట్. ఇతనికి ఒక టిన్ బ్రదర్ ఉన్నాడు. అతను 9 ఏళ్ళకి చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు. చివరికి జిమ్ థోర్ప్ అనాథ అయ్యాడు. అయితే 1912లో ఉదయం పూట ఇతను ఒలింపిక్స్లో పాల్గొనాల్సి ఉన్నప్పుడు ఆ సమయంలో అతని షూను ఎవరో దొంగలించారు. ఇక కొద్ది గంటల్లోనే తను ఒలింపిక్ ట్రాక్ ఫీల్డ్ మీద రన్ చేయాల్సి ఉండగా వేరే కొత్త షూస్ కొనడానికి అతని దగ్గర డబ్బు లేదు. బహుశా డబ్బు ఉన్నప్పటికీ షాప్కు వెళ్ళి తనకు సరిపోయే షూలు కొనే సమయం అది కాదు. దీంతో అతను ఆ ప్రాంతంలోని చెత్తలో ఒక జత షూలు పడి ఉన్నాయి. వాటిని చూస్తే అవి తన కాళ్ళకి సరిపోవు. అయినప్పటికీ కొంచెం ఎక్స్ట్రా సాక్స్ను ధరించుకొని షూస్ను ఎలాగో కాళ్ళకు పట్టించాడు. ఈ సరిపోని షూస్తోనే తను ట్రాక్ మీద పరిగెత్తి అమెరికాకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా ఘనత సాధించాడు. సాధించాలి అనే తపన ఉన్నప్పుడు ఎలాగైనా సాధించవచ్చు అనే అర్థం ఇతని జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. 2000వ సంవత్సరంలో భారత రచయిత పిఎన్ఓకే తాజ్మహల్ అనేది నిజానికి శివాలయం అని పేర్కొన్నాడు మరియు రుజువు కోసం స్థలాన్ని తవ్వాలని భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అతను వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మూవీస్లో యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ ఉన్నప్పుడు చాలా రియలిస్టిక్ స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే ఎక్కువ స్టంట్స్ చేసిన యాక్టర్ జాకీ చాన్. ఇతని ప్రతి మూవీలో చాలా రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు. చాలాసార్లు తన శరీరంలోని చాలా భాగాలు డ్యామేజ్ అయ్యేవి, బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయ్యేవి. అయినప్పటికీ చాలా సర్జరీలు చేయించుకొని తిరిగి తను స్టంట్స్ చేసేవాడు. ఇందుకోసం చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ జాకీ చాన్ యొక్క టీంను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. దీనివల్ల జాకీ చాన్ తన మూవీ టీంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే స్వయంగా తానే హాస్పిటల్ ఖర్చులకు మనీ పే చేసేవాడు. ఒక వ్యక్తికి హెడ్ ఇంజ్యూరీ, స్ట్రోక్ లేదా ఏదొక న్యూరలాజికల్ బలహీనత వచ్చిన తర్వాత అలాంటి వారికి సడన్గా సంగీతం, ఆర్ట్, లెక్కల్లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ వస్తాయి. ఈ కండిషన్నే ఎక్వైర్డ్ సేవెంట్ సిండ్రోమ్ అని అంటారు. డెరిక్ ఎమాటో అనే వ్యక్తి ఒక స్విమ్మింగ్ పూల్ మధ్య తన ఫ్రెండ్స్తో కలిసి ఫుట్బాల్ ఆడాలని చేతులతో టాస్ ఎగరేసినప్పుడు ఇతని కాలి వేలు ఫుట్బాల్కి తగిలి స్లిప్ అయ్యి స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు. తన తల పూల్ యొక్క కాంక్రీట్ ఫ్లోర్ మీద తగిలి బాగా హెడ్ ఇంజరీ అయింది. అతనికి ఇలా జరిగిన వెంటనే తను ఒక చెవిలో 35% వినడాన్ని కోల్పోయాడు. తలనొప్పి వచ్చింది. గతాన్ని మర్చిపోయాడు. ఇక 5 రోజుల తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయి. రోజులో ఎక్కువ మొత్తం నిద్రపోయేవాడు. ఎప్పుడూ మత్తుగా ఉండేవాడు. ఒకసారి తన స్నేహితుని ఇంటిలో ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు తన ఎదురుగా కొంత దూరంలో ఒక ఎలక్ట్రిక్ కీబోర్డ్ ఉంది. దాన్ని చూసి వెంటనే ఆలోచించకుండా పియానోని వాయించటం మొదలుపెట్టాడు. చాలా బాగా పియానోని వాయిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా అతనికి ఇదివరకు ఎప్పుడూ పియానోను ప్లే చేసేవాడు కాదు. ఇలా 6 గంటల పాటు అలానే కూర్చొని పియానోని ప్లే చేశాడు. కొన్ని రోజుల తర్వాత తనకే ఆశ్చర్యమేసి నాకు ఇది ఎలా సాధ్యమైందని దాని గురించి ఇంటర్నెట్లో వెతకటం మొదలుపెట్టాడు. అంతేకాదు మన హైదరాబాద్కి చెందిన నీలకంఠ భానుప్రకాష్కి కూడా సేమ్ ఇలానే జరిగింది. కాకపోతే తనకి మ్యూజిక్లో స్కిల్స్ వస్తే భానుకి మాత్రం మ్యాథ్స్లో స్కిల్స్ వచ్చాయి. దీంతో తను ఎంత పెద్ద సంఖ్యనైనా ఈజీగా గణించి సెకండ్స్లోనే చెప్పగలడు. హై స్పీడ్తో మ్యాథ్స్ ప్రాబ్లంను సాల్వ్ చేసినందుకు గాను తనకి 4 వరల్డ్ రికార్డ్స్ మరియు 5 లిమ్కా రికార్డ్స్ దక్కాయి.
ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. పులులు ఎప్పుడు ఒంటరిగానే వేటకు వెళ్తుంటాయి. ఇది పొదల్లో దాక్కుని జంతువుపైన మనిషిపైన దాడి చేస్తుంటాయి. అయితే మనం వాటిని చూస్తున్నప్పుడు అవి దాడి చేయడం చాలా తక్కువ. పులులు ఎప్పుడు మెరుపు దాడి చేయడానికి ఇష్టపడుతుంటాయి. అందుకే మనం పులి కళ్ళల్లో గంభీరంగా చూసినప్పుడు వాటికి సర్ప్రైజింగ్ అనిపించక వేరే ఆహారాన్ని వెతుక్కుంటాయి. మన భారతదేశంలో కొన్ని గ్రామాల ప్రజలు ఎవరైతే పులులు ఉండే ఏరియాలో జీవిస్తుంటారో వారు టైగర్స్ను మోసగించడానికి వారి వెనుక కూడా ఫేస్ మాస్క్ను వేసుకుని పనిచేస్తుంటారు. వికీపీడియా ది ఫ్రీ ఎన్సైక్లోపీడియా. ఇంటర్నెట్లో సెర్చ్ చేసే 90% పీపుల్కి దీని గురించి తెలిసే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ను అందించడంలో ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నప్పటికీ దీనిలా 90% యాక్యురేట్గా ఉండవు. దాదాపు టాప్లో ఉన్న అన్ని వెబ్సైట్స్ అనేవి యాడ్స్ ద్వారా నెలకు $5,000 అంటే $3,50,000 సంపాదిస్తాయి. కానీ వికీపీడియా మాత్రం $1 కూడా సంపాదించదు. ఇది ఫ్రీ వెబ్సైటు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడం వీరి ఉద్దేశం. చిన్న చిన్న వస్తువుల ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి పెద్ద వారి బయోగ్రఫీస్ వరకు మరియు ఎడిటోరియల్ లింక్స్ రూపంలో ఈ వెబ్సైట్లో స్టోర్ చేశారు. సరే, ఇంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ను ఎవరు పెడతారు? అసలు దీన్ని ఎవరు స్థాపించారు? $1 కూడా లాభం లేకుండా దీన్ని ఎలా నడుపుతున్నారు? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వికీపీడియా రాకముందు ఇంటర్నెట్లో ఎన్నో ఎన్సైక్లోపీడియాస్ ఉన్నప్పటికీ అవేవి అంతలా విజయాన్ని రాబట్టలేకపోయాయి. వికీపీడియా అనేది మొట్టమొదటిగా ఆన్లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్సైక్లోపీడియా అయిన న్యూపీడియా నుంచి వికీపీడియాగా మారింది. ఈ న్యూపీడియాని నడిపిస్తుంది బామిస్ అనే వెబ్ కంపెనీ. ఈ న్యూపీడియాను 9 మార్చి 2000లో స్థాపించారు. జిమ్మీ వేల్స్ మరియు ల్యారీ సెంగర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ న్యూపీడియాకి సీఈఓస్గా ఉన్నారు. సామాజికంగా ఎన్సైక్లోపీడియాలో ఏవైనా తప్పులు కానీ మార్పులను సవరించాల్సి వస్తే వేల్స్ దీనికి ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఈ సవరించిన ఇన్ఫర్మేషన్ను ప్రజలకు రీచ్ అయ్యేలాగున వికీపీడియాను ముందుకు నడిపిస్తున్న ఘనత సెంగర్ది. సాధారణంగా ఏ వెబ్సైట్ నన్నా స్థాపించాలంటే దానికి సంబంధించి డొమైన్ నేమ్స్ ఉంటాయి. అలాగే ఈ వికీపీడియాకి సంబంధించి wikipedia.com, wikipedia.org అనే డొమైన్స్ను వేల్స్ మరియు సెంగర్ ఇద్దరు 2001 జనవరి 12న రిజిస్టర్ చేయించారు. తర్వాత దీనికి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే పాలసీని పెట్టారు. అంటే ఈ వెబ్సైట్ నుంచి ఏ లాభం లేదా ఫేమ్ కోసం పనిచేయకూడదు. నాలెడ్జ్ను ప్యూర్గా అందించటం వీరి ఉద్దేశం. కానీ నిజంగా బామిస్ ఓనర్ మాత్రం దాని మీద లాభం కోసం పనిచేసేవాడు. కానీ ఇది ఇప్పుడు న్యూపీడియా నుంచి పూర్తిగా వేరైపోయి ఇండిపెండెంట్గా రన్ చేయబడుతుంది. కానీ ఈలోపే శాంగర్ న్యూపీడియాలోని మెయిలింగ్ లిస్ట్ మరియు దాని ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వికీపీడియాలో పెట్టాడు. మొదట్లో వికీపీడియా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ట్రూత్ సరిగ్గా లేదు, సగం నిజం సగం అబద్ధం చెబుతున్నారని మరియు లింగ వివక్షతతో స్త్రీలను తక్కువ చేస్తున్నారని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనికి కారణంగా ఆర్టికల్స్ను ఎడిట్ చేసే ఎడిటర్స్ ఎక్కువ మంది మగవారు ఉండటంతో ఇలా జెండర్ బయాస్ చూపించారని, దీన్ని సరిచేయాలని ట్యాన్ అనే ఎడిటర్ ఫీమేల్ ఎడిటర్ను ఎంకరేజ్ చేస్తూ మరియు ఉమెన్స్కు సంబంధించిన టాపిక్స్ను పెంచుతూ వారికి సహాయపడ్డాడు. సరే, ఇంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఎవరు పెడతారు? దీనికి వికీపీడియా సంస్థ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ఎడిటర్స్ను తీసుకుంది. వికీ బేస్డ్ ఎడిటింగ్ సిస్టమ్ ద్వారా ఎక్స్పర్ట్స్ పాపులర్ ట్రెండింగ్ టాపిక్స్ను తీసుకుని వాటి నిజాలను చర్చిస్తూ ఎడిటర్స్ ఇన్ఫర్మేషన్ను తమదైన శైలిలో రచించి ఆర్టికల్స్ ద్వారా ఈ వికీపీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక్కడ పనిచేసే ఎడిటర్స్ ఫ్రీ వాలంటీర్స్, అంటే ఫ్రీగా వర్క్ చేసేవారు. వాళ్ళే కాదు, మనం కూడా దీనిలో వర్క్ చేయవచ్చు. అయితే ఏదైనా సంస్థను నడిపించాలి అంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి. దీనికి వీరు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా కొంతమంది ఈ ఫౌండేషన్కు చేసిన డొనేషన్ ద్వారా దీన్ని నడిపిస్తున్నారు. కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్తో మొదలయ్యి సుమారు 309 భాషల్లో అభివృద్ధి చెందింది. అభివృద్ధి అంటే సంపాదన గుర్తొస్తుంది, కానీ ఈ వెబ్సైట్ మాత్రం ప్యూర్ నాలెడ్జ్ను అందించటం అని నిరూపించింది. ఇప్పుడు దీనిలో సుమారుగా 60,12,000 ఆర్టికల్స్ ఉన్నాయి. 2014లో వికీపీడియాకు 18 బిలియన్ పేజ్ వ్యూస్ ఉన్నాయి. 2020 నాటికి 41 బిలియన్స్ వచ్చాయి మరియు నెలకి 500 మిలియన్ల మంది కొత్తగా ఈ పేజ్ను విజిట్ చేస్తుంటారు. ఈ లెక్కన సంవత్సరానికి 1 కోటికి పైగా సంపాదించవచ్చు. పూర్వం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రాచీన పుస్తకాలు, డాక్యుమెంట్స్ లేదా పెద్ద గ్రంథాలయాలకు పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వికీపీడియా ద్వారా చాలా మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ అనేది ప్రపంచంలోనే 7వ ర్యాంకింగ్లో ఉంది. 2వ ర్యాంకింగ్లో youtube.com, 4వ ర్యాంకింగ్లో instagram.com ఉంది.
గూగుల్ కంపెనీ అబుదాబిలోని లీవా ఎడారిలో స్ట్రీట్ వ్యూను క్యాప్చర్ చేయడం కోసం రాఫియా అనే పేరుగల ఒక ఒంటెను 2014లో అద్దెకు తీసుకుంది. ఈ ఒంటె వయసు 10 సంవత్సరాలు. గూగుల్ ట్రెకర్ అనే హై రిజల్యూషన్ ఉన్న కెమెరాను దానిపై అమర్చారు. ఇది 360 డిగ్రీస్ యాంగిల్లో డిజర్ట్ వ్యూను క్యాప్చర్ చేస్తుంది. 2011లో డాక్టర్ రిచర్డ్ బటిస్టా అనే వ్యక్తి కిడ్నీ పాడైపోయిన తన భార్యకు తన కిడ్నీని ఇచ్చాడు. అయితే 2009లో ఆమె కొన్ని చిన్న గొడవల కారణంగా రిచర్డ్ను విడాకులు కోరింది. అప్పుడు రిచర్డ్, ఇలా నా నుంచి నువ్వు విడాకులు కావాలంటే నేను నీకు ఇచ్చిన కిడ్నీని తిరిగిచ్చేయి, లేదా 11 కోట్ల రూపాయలు నాకు నష్టపరిహారంగా ఇవ్వు అని చెప్పాడు. నిజంగా భర్తకు భార్య కిడ్నీ ఇవ్వటం గురించి విన్నాను, కానీ భార్యకు భర్త కిడ్నీ ఇవ్వటం ఇదే మొదటిసారి వింటున్నాను. ఏ కట్టడమైనా సంవత్సరం, 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. కానీ బార్సిలోనా దేశంలో ఉన్న ది సాగ్రెడా ఫెమిలియా అనే చర్చ్ గత 130 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. 2026 కల్లా దీని నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.